లేదు, మీకు ఏమైనా జోగి రమేష్ గారి మీద ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అసలు? మరి అది నిజమైనప్పుడు జోగి రమేష్ గారు టార్గెట్లో ఉన్నారని కూడా ఆయనే చెప్తుంటాడు పాపం. మరి టార్గెట్లో ఉన్న అతనికి అవకాశం వచ్చింది కదా, మరి అరెస్ట్ చేయలేదంటే కక్షపూరితం కాదనే కదా దాని ఉద్దేశం. ఏమంటారు మేడం? రాజు గారు, ముందుగా మీకు అలానే డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. రాజు గారు, జోగి రమేష్ మేము మొదటి నుంచి చెప్తున్నామండి, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు. లేదండి, రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు. అంటే రూల్ ఆఫ్ లా నడుస్తుంది. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము. ఎవరైతే మేము ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టులు జరగలేదు. ఇందాక జనసేన అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పారు, ఎవరెవరిని అంపటి రాంబాబు గారు విజువల్స్ ఉన్నాయి, అలానే కిడ్నాప్స్ లో కానివ్వండి, మరి సిట్ విచారణ జరిపి వీళ్ళు ఎవరైతే మన మిథున్ రెడ్డి గారు ఉన్నారో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు సిట్ విచారణ జరిపి ముందస్తు బెయిల్ కూడా వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి కోర్టు నుంచి నిర్ణయం వచ్చాక అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా కక్షలు సాధింపుల్లో భాగం మాత్రం కాదు. అయితే రాజుగారు నిన్న జరిగిన ఈ ఉరవకొండ ఘటన ఏదైతే ఉందో, నిజంగా అంటే నిన్న ఉరవకొండలో జరిగింది నిరసన అయితే కాదండి. వైఎస్ఆర్ సిపి వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ కి నిన్న అదొక నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ లో లోపించేసినవి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఆయన ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ నిరసనలు చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఢిల్లీ వెళ్ళి పోలీసుల వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వారు సెక్షన్ 30 అమల్లో ఉంది, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిద్ది అని చెప్తున్నా కూడా వినకుండా నిన్న వీధుల్లో ఆ రకమైనటువంటి దాడులు చేయటం ఏంటండి? అంటే పోలీస్ వాహనాల్ని అడ్డుకోవటం కోసం హాస్పిటల్లో ఉండాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొస్తారా? బండరాళ్లతో దాడులు చేస్తారా? అంటే ప్రాణాలని కాపాడాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఆక్సిజన్ సిలిండర్స్ రోడ్ల మీద తీసుకురావడం ఏంటండి? రాజు గారు, ఓకే చెప్పండి మేడం. అలానే కూటమి ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్టయితే గతంలో కూడా మీ ఛానల్లో జరిగిన డిబేట్ లోనే జోగి రమేష్ గారు కోడలు మేఘన అన్న అమ్మాయి కేసు నమోదు చేసినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా మాట్లాడాము. ఆ రోజు కూడా మేము మాట్లాడింది ఏంటంటే, ఒక మహిళగా ఆ మహిళ మీద జరిగినటువంటి వరకట్న వేధింపుల మీద కానివ్వండి, ఆ అమ్మాయి మీద జరిగినటువంటి 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది నా మీద అని చెప్పి తను ఎఫ్ఐఆర్ లో నమోదు చేయటం కానివ్వండి, అలానే ఆ అమ్మాయి హిందూ దేవుడు పూజిస్తుంటే జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటల్ని, ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, మాజీ మినిస్టర్ అయ్యుండి అలా మాట్లాడటం, హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఏంటి అని దాని మీద మేము మాట్లాడమే తప్ప వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మేము ఎక్కడా కూడా మాట్లాడలేం. ఇవాళ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయకపోవటానికి కూడా ఏంటంటే దాని మీద విచారణ జరుగుతుంది, అది నిజాలు వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అంతేగాని సాక్ష్యాలు లేకుండా మేము అరెస్ట్ చేయడానికి ఇది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదండి, ఇది కూటమి ప్రభుత్వం. అలానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో